ఇగో ఈడ సంటి పిల్లని ఎత్తుకొని తంతెల మీద కూర్చున్నది చూడుండ్రి. ఈమె భర్తనే ఇల్లు అమ్మి ఆయనతో అవతల పడ్డాడట. ఈమె పేరు నిఖిత, ఈమె భర్త పేరు శ్రావణు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న కుకట్పల్లి శాంతినగర్లో ఇల్లు కొనుక్కొని ఉంటుర్రట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ప్రతి నెల ఇంటికి ఈమెనే కొలువు చేసుకుంటా వచ్చిన జీతంతో ఈఎంఐలు కట్టుకుంటా వస్తున్నదట. అవగారింటికి పోయినప్పుడు కూడా నెల కాగానే ఈఎంఐ డేటు వచ్చిందంటే ఇంటికి లోను కడుతున్నా అని చెప్తున్నది. ఇంతకు ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నట్టు లోన్ ఉండగా కూడా బ్యాంకులు వేరేటోళ్లకు ఇల్లు అమ్మినాక కూడా ఇంకా ఈఎంఐ ఎందుకు వసూలు చేస్తున్నట్టు? ఒకవేళ ఈమె పేరు మీద ఇల్లు ఉంటే ఈమె సంతకాలు పెడితేనే కదా ఇల్లు వేరేటోళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇదంతా ఒకెత్త అయితే ఇల్లు అమ్మి అవతల పడ్డాడని చెప్పుకుంటున్న ఆమె భర్త శ్రావణ్ కూడా జాడా పత్తలేదట. ఫోన్ చేస్తే అసలే రెస్పాన్స్ లేదట. ఇంట్లుంటున్న వాళ్ళకేమో మాకే ఇల్లు అమ్మిండు అంటున్నారట. అసలు ఇల్లన్నా పురాగా ఖాళీ చేసిండా లేకుంటే ఇంట్లో సామాను కూడా వాళ్ళకే అప్పచెప్పిండా? అంతా పరిశాన్ ఉన్నది. ఇప్పుడు పోలీసులకు లేని సిక్కొచ్చి పడ్డది. నిజాలు రాబట్టే వరకల్లా పోలీసుల లాఠీల పానము టోపీలకు వచ్చేటట్టే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.